హలో అండి. ఈరోజు నేను చేయబోయే కూర గోరుచిక్కుడుకాయ అండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా. నేను 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి. అంటే మరీ అంత పెద్దవి కాదు, చిన్నవి ఎలా ఉంటే సరిపోతుంది. అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి అండి, అది శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పల్లీలు. ముందుగా స్టవ్ వెలిగించి పల్లీలు దోరగా వేపుకుందామండి సిమ్లో పెట్టి. వేగిపోయాక కొంచెం వేడి తగిలేలాగా ఈ ఎండు కొబ్బరి వేద్దాం. ఎండు కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వాడాను. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా చిన్న ముక్కలు చేసుకొని అన్నీ ఒక్కసారే కట్టర్లో వేసేద్దాం. ఈ పల్లి పొడి, కొబ్బరి పొడి మిక్సీ చేస్తానండి. మనం వేపు పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు కుక్కర్లో చేయడమే దీని స్పెషల్. బేగా అయిపోతుంది కూడా. ఆయిల్ వేసుకొని వేరుశనగ ఆయిల్ వేసాను నేను. అందులో ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసానని అనుకోకండి, చిన్న చిన్న ముక్కలు కదా, అందుకనే వేసేయచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర మిక్సీ చేసిన ఒక్క స్పూను పేస్ట్ సరిపోతుంది. ఇందులోకి దోరగా వేగాయండి. ఇప్పుడు ఈ పల్లి పొడి, కొబ్బరి పొడి మనం వేపుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇందులో శుభ్రంగా కలుపుకొని అడుగంటకుండా కమ్మటి వాసన వస్తుందండి ఈ రెండు వేయడం వల్ల. ఇప్పుడు గోరుచిక్కుళ్ళు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడే మనకి సరిపడా సాల్ట్, రుచికి సరిపోతే చాలండి. 2 స్పూన్లు కారం, అంటే నాది చిన్న స్పూన్, అది మీకు సరిపడా మీకు ఎలా వేసుకుంటారో అలా కారం. కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది. చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో. కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఒక 2 నిమిషాలు అయ్యాక చూస్తే ఇలా ఉంది. సరిపోతుంది ఈ మాత్రం. కుక్కర్లో కదండి, ఎక్కువగా మగ్గక్కర్లే, ఈ మాత్రం చాలు. చాలా మంచి సువాసన వస్తుందండి. ఇందులో ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకుందాం. నేను ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసాను. శుభ్రంగా కలిపాక అడుగంటకుండా, అంటే కొబ్బరి అది వేసాం కదా, అడుగంటకుండా శుభ్రంగా కలయబెట్టుకున్నాక ఇప్పుడు కుక్కరు జాగ్రత్తగా పెడదామండి. విజిల్లో ఏమీ లేకుండా, ఏమీ అడ్డుకోకుండా క్లీన్ చేస్తాను రోజు నేను విజిల్ని. ఇప్పుడు విజిల్స్ ఒక 4 వస్తే సరిపోతుందండి. 4 చాలు, ఎక్కువైతే మరీ మెత్తగా అయిపోతుంది. కాసేపు అయ్యాక చల్లారాక తీసి చూస్తున్నాను. విజిల్ చల్లారిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండి. చిక్కుడుకాయలు కోసే అంత టైంలో కూడా, అంత తక్కువ టైంలో కూర అయిపోతుంది. ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే మనకి ఎక్కువగా పని ఉండదు. అందులో బాగా రుచిగా వస్తుంది కుక్కర్లో ఈ కూర. వేరేగా కూడా చిక్కుడుకాయలు ఉడకబెట్టక్కర్లే. అయిపోయిందండి కూర. నేను గిన్నెలో వేసుకున్నాను.
మీకు కనుక నా వంటలు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వంటకంతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.